ముస్లిం పెద్దలు ఒక్కసారి ఆలోచించుకోవాల్సి ఉంది. ఓ పక్కన బంగ్లాదేశ్లో రెచ్చిపోయి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. భారతదేశం నుంచి బెంగాల్ని బీహార్ని తర్వాతన ఒరిస్సాని వేరు చేయాలని, అంటే పాత బెంగాల్ ప్రెసిడెన్సీ కావాలన్నటువంటి కోణం. ఒకప్పుడు ఇన్ని 100 సంవత్సరాలు పరిపాలించామని. ఎస్, అక్కడోడికి ఆ ఫీలింగ్ ఉంది. వాడికే తినటానికి దిక్కు లేదు, మింగా మెతుకు లేదు, కానీ మీసాలకు సంపంగనూనని వాడికి దిక్కు లేదు. ఇంతకుముందు దేశాన్ని విభజించిన పాకిస్తానుడికి దిక్కు లేదు. ఆ దేశాల్లో అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నారు. పోనీ ఆ రెండింటి పక్కన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో మహిళల బతుకులు ఎట్టున్నాయో తెలుసు. ఇంత దరిద్ర బతుకులు మన దేశంలో కావాలా? ఎందుకు మన దగ్గర ఉన్నటువంటి ముస్లింలు నిలదీయరు? ఎందుకు మన దగ్గర ఉన్నటువంటి ముస్లింలు వాళ్ళని ప్రశ్నించారు? నువ్వెవడరా, నీ దేశం పట్ల నీకెట్లా ప్రేమ ఉందో నా దేశం పట్ల నాకు ఎట్లా ప్రేమ ఉంది, భారతీయులైనటువంటి ముస్లింలుగా మేము సవాల్ చేస్తున్నాం, ఈ దేశంలో చెయ్యి వస్తే తాట తీస్తామని ఎందుకు మాట్లాడరు? ఇక్కడికి వస్తే మీ ప్రాణాలు తీస్తామని ఎందుకు చెప్పరు? ఈ దేశంలో పుట్టావు నువ్వు, నీ బాబు, నీ తాత, నీ ముత్తాత అందరు ఇక్కడే పుట్టాం కదా మనందరం. మా బంధువులైనా మీ బంధువులైనా అందరం మనందరం ఇక్కడే పుట్టాం కదా. ఇలా పుట్టినటువంటి మనం ఏ మతం అయితే ఏంటి, ఈ దేశం మంది కాదా? ఈ దేశానికి సంబంధించినటువంటి దాన్ని మొక్కలు చేస్తానని చెప్పి అక్కడ 4 పార్టీలోడు రోడ్డు మీదకి వచ్చి కూర్చుని మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడాం మనం? ఎందుకు నిలదీయం? ఇక్కడున్న ముస్లిం సంఘాలన్నీ లేదా ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు ఉన్న ముస్లిం నాయకులందరూ కలిసి రోడ్డెక్కి నినదించండి. బంగ్లాదేశ్ కావాలంటే వచ్చి మాతో కలువు, నీకు కూడా తిండి పెడతామని చెప్పండి. అంతేగాని ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ టైంలో సైలెంట్గా ఉండటం కరెక్టా? ఆలోచించాల్సి ఉంది.